కిడ్నీ క్యాన్సర్ డే సందర్భంగా మన సాయిరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనం ముఖ్యంగా తగ్గింది ఏంటంటే ముఖ్యంగా అర్లీగా డిటెక్షన్, ముందుగా మనము ఈ లక్షణాలు గుర్తించి త్వరగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని మన సొసైటీ నుంచి మనం పారద్రోలే అవకాశం ఉంది. దీని ద్వారా మనం వచ్చే ప్రమాదాలు, క్యాన్సర్ అనేది ఒక పెద్ద ఒక భూతం లాంటిది. దీన్ని మన ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఇక జీవితం నాశనం అవుతుంది. ఎన్నో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి, ఆర్థికమైన ఇబ్బందులు గురవడము, రకరకాల ఆరోగ్య సంబంధ ఇబ్బందులు రావడం జరుగుతుంది. దానివల్ల మనం ఏంటంటే అర్లీగా డిటెక్షన్ చేయడం, దానికి సంబంధించి మన లక్షణాలు ఇందాక మనం డిస్కస్ చేయడం జరిగింది. లైక్ మూత్రంలో మంట రావడము, నొప్పి రావడము, బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలు రాగానే వెంటనే ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ మన ఖమ్మంలో ప్రఖ్యాతగాంచిన మన సాయిరామ్ హాస్పిటల్లో నిష్ణాతులైన డాక్టర్స్ పర్యవేక్షణలో అత్యాధునిక పరికరాలు డాక్టర్స్లు ఉన్నారు. టెస్ట్ మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్, టెస్ట్ హిమటాలజికల్ టెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని మనము ఈ అర్లీగా డిటెక్ట్ చేసి ఈ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ అనే మహమ్మారిని మన జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి మనము తొలగించే ప్రయత్నం అందరూ చేద్దాం. దీనికి మన శపథంలా చేసుకొని ఒక అందరము కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 19th వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ అవేర్నెస్ డే. ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ క్యాన్సర్నైనా ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టడం. ఈరోజు మా సాయిరామ్ హాస్పిటల్లో ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పెషల్లీ భవిష్య మెడికల్ అకాడమీ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు వచ్చారు. చాలా బాగా చక్కగా డిస్కస్ చేశారు. అండ్ మా చీఫ్ గెస్ట్ డాక్టర్ కిరణ్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ గారు, భవిష్య మెడికల్ అకాడమీ డైరెక్టర్ రామరెడ్డి గారు, అండ్ మా డాక్టర్స్ డాక్టర్ వెంకటేష్ గారు, డాక్టర్ స్వాతి గారు, డాక్టర్ విజయ్ వర్మ గారు. సో మా టీం మొత్తం ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వచ్చిన ప్రజలకి అసలు క్యాన్సర్ రాకూడదంటే ఏం చేయాలి, ఎర్లీ లక్షణాలు లైక్ మూత్రంలో మంట రావటం కానీ, యూరిన్లో బ్లడ్ పట్టడం కానీ, అలాంటివి జరిగినప్పుడు ఏదో వేడి చేసిందని వదిలేయకుండా బరువు తగ్గటం కానీ, లేదా ఆకలి లేకపోవడం కానీ, ఇలాంటి ఎర్లీ సిమ్టమ్స్ని గుర్తుపట్టి మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి చూయించుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. సో ఈ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అండ్ మా సాయిరామ్ హాస్పిటల్లో ఇట్స్ నవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్. ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టడానికి కానీ, కిడ్నీ క్యాన్సర్ అనే కాదు, లైక్ లివర్ క్యాన్సర్, పేవ్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఏవైనా కూడా ఎర్లీ స్టేజెస్లో గుర్తుపడితే 4th స్టేజ్ వరకు వెళ్లకుండా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు ఒక మహత్తర కార్యం ఒకటి ఏం చేసామంటే, క్యాన్సర్ సర్వైవర్స్ ఒక 4 పేషెంట్స్ మా దగ్గర సర్వైవ్ అయిన వాళ్ళతో ఒక కేక్ కటింగ్ చేయించడం జరిగింది. దట్స్ వండర్ఫుల్ మూమెంట్. సో వాళ్ళకు కూడా ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది. సో మై అపీల్ టు ఆల్ ద పబ్లిక్, ఎర్లీ స్టేజెస్లో ఏజ్ అయిపోయినా గుర్తుపట్టేటట్టుగా ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ని సంప్రదించండి. మీకు అసలు క్యాన్సర్ రాకూడదు అంటే ఏం చేయాలనే చిట్కాలు పాటించండి. అండ్ వీ హ్యావ్ ఓపెన్ వన్ మోర్ గుడ్ థింగ్ టుడే ఇస్ ఫ్రీ సెకండ్ ఒపీనియన్ క్యాన్సర్ క్లినిక్. సో ఎక్కడైనా ప్రజలకు ఎక్కడైనా క్యాన్సర్ ఉంది అని చెబితే, ఏదైనా ట్రీట్మెంట్ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవాలంటే ఆ భయం ఉంటుంది. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఖర్చు అవుద్దా అనే భయం ఉంటుంది. సో ఫ్రీ సెకండ్ ఒపీనియన్ క్లినిక్ మేము రన్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా క్యాన్సర్ ఉందని చెబితే మా దగ్గరికి వచ్చి ఫ్రీగా చూయించుకోవచ్చు, డాక్టర్ గారి సలహాలు తీసుకోవచ్చు. కీమోథెరపీ తీసుకోవాలా, రేడియోథెరపీ తీసుకోవాలా, అసలు ఏ థెరపీ లేకుండా అలా ప్రశాంతంగా వదిలేయటం బెటర్ ఆ పేషెంట్ని అనే డెసిషన్స్, అనే సలహాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో యూటిలైజ్ అవర్ సర్వీసెస్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు ఒక పేషెంట్కి 1 లక్ష రూపాయల సర్జరీ ఉందనుకోండి, ఆ పేషెంట్ యొక్క జీతం 20,000 30,000 ఉందనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు కట్టుకునే పరిస్థితిలో ఎవరు ఉండరు. అండ్ మన దగ్గర ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మేమేం చేసామంటే, ఒక థర్డ్ పార్టీతో ఈఎంఐ ఫెసిలిటీస్ ఫస్ట్ టైం ఇన్ ఖమ్మం ఈఎంఐ ఫెసిలిటీని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ లాంచ్ చేస్తున్నాం. అది ఆ థర్డ్ పార్టీతో టైఅప్ అయి మీకు ఎవరైతే శాలరీ పేషెంట్స్ ఉంటారో ఆ థర్డ్ పార్టీ పే చేస్తారు. మీరు నిదానంగా మీ సౌకర్యంగా ఈఎంఐ అనేది ఆ థర్డ్ పార్టీకి కట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద మేజర్ స్టెప్ వీ హ్యావ్ టేకెన్ టుడే. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్ ఆల్సో టుడే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన అతిథులందరికీ, మీడియా మిత్రులకి, అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే చురుగ్గా పాల్గొని వాళ్ళు డిస్కస్ చేశారు, బాగా డిస్కస్ చేశారు, అండ్ దే హ్యావ్ గెయిన్ సమ్ హోప్ దట్ దే హ్యావ్ గెయిన్ సమ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.